ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇది మామూలధ్యాయం కాదండి. ఇందులో అద్భుతమైన నిరీక్షణ, అదే సమయంలో వెన్నులో వణుకు పుట్టించే తీర్పు రెండూ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి ఆత్మీయ ప్రయాణమని చెప్పొచ్చు. మరి ఆలస్యం చేయకుండా అసలు ఆ దర్శనాల్లో ఏముందో చూసేద్దామా? మూల గ్రంథాన్ని గమనిస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. గత అధ్యాయంలో మనం అంత్యక్రీస్తు క్రూరత్వం, ఆ భయంకరమైన 666 ముద్ర వ్యవస్థ గురించి చూశాం కదా. ఇక్కడ అకస్మాత్తుగా కథ ఒక ప్రశాంతమైన, అద్భుతమైన పరలోక దృశ్యానికి మారుతుంది. అంటే గాఢమైన చీకటిలోనుంచి ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగులోకి వచ్చినంత వ్యత్యాసమన్నమాట. ఆ భయంకరమైన సాతాను సామ్రాజ్యం తర్వాత అసలు ఏమవుతుందో అన్న ఉత్కంఠ మనందరిలో ఉంటుంది. సరిగ్గా అక్కడే యోహానుగారు ఒక అద్భుతమైన సినిమాటిక్ విజువల్ చూశారు. అదేంటంటే, సియోను కొండమీద గొర్రెపిల్ల అంటే క్రీస్తు ఎంతో విజయోత్సాహంతో నిలబడి ఉన్నారు. సాతాను ఎంతగా విజృంభించినా సరే దేవుని అధికారాన్ని ఎవరూ కదల్చలేరు అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. అయితే అక్కడ ఆయన ఒంటరిగా లేరు. ఇక్కడే అసలైన పాయింటుంది. ఆ గొర్రెపిల్లతో పాటు ఉన్న 144,000 మంది సమూహం సామాన్యులు కారు. లోకమంతా భయంతో వణికిపోతూ ఆ 666 ముద్ర వేయించుకుంటుంటే వీళ్ళు మాత్రం దాన్ని ధైర్యంగా ఎదిరించారు. వీరి నొసళ్లమీద తండ్రి పేరు రాసి ఉంటుంది. ఇంకో విషయమేంటంటే, వీరు ఆత్మీయంగా మచ్చలేనివారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడించేంత నిబద్ధత వీరిది. పైగా వీరు పాడే ఉరుములాంటి ఆ కొత్త కీర్తనను మరెవ్వరూ పాడలేరు. సాతాను అనుచరులకు వీరు పూర్తి వ్యతిరేకమైన ఒక పవిత్ర సమూహం అని చెప్పొచ్చు. గంభీరమైన ప్రకటనలు, 3 దేవదూతలు, 3 వర్తమానాలు. సియోను కొండమీద ఆ ప్రశాంత వాతావరణం ముగియగానే మన ఫోకస్ అంతా విశాలమైన ఆకాశం వైపు వెళుతుంది. అక్కడ 3 దేవదూతలో ఒకరి తర్వాత ఒకరు వస్తూ యావత్ మానవాళికి 3 అత్యవసర సందేశాలిస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే, ముందుగా మొదటి దూత నిత్య సువార్తను ప్రకటిస్తూ తీర్పు సమయం వచ్చింది కాబట్టి దేవునికి భయపడమని ఒక ఆఖరి ఆహ్వానమిస్తాడు. వెంటనే రెండో దూత లోకంలోని అవినీతి వ్యవస్థ కూలిపోయిందని ఘోషిస్తాడు. ఇక మూడో దూత విషయానికొస్తే 666 ముద్ర వేయించుకున్నవారికి భయంకరమైన శిక్ష తప్పదని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండో దూత చెప్పిన బబిలోను అంటే ఏదో ఒక ఊరు పేరు లేదా పాత నగరమో అనుకోకండి. అంత్యదినాల్లో దేవునికి వ్యతిరేకంగా పనిచేసే నకిలీ ఆత్మీయ, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల మొత్తాన్ని కలిపి బబిలోను అంటారు. దాని పతనం ఖాయమని దూత ముందే చెప్పడం చూస్తుంటే దేవునిమీద చేసే ఏ తిరుగుబాటుకైనా అంతిమ పరాజయం తప్పదు అని మూలగ్రంథం బల్లగుద్దిమరీ చెబుతోంది. ఇక మూడో దూత ఇచ్చే హెచ్చరిక వినడానికే చాలా భయంగా ఉంటుంది కదూ. మృగం ముద్రను ఎవరైతే స్వీకరిస్తారో వారు అగ్ని గంధకాలతో బాధించబడతారని, వారికి రాత్రింబగళ్ళు విశ్రాంతి అనేదే ఉండదని చాలా కఠినంగా చెప్పబడింది. దేవునికి దూరమై లోక వ్యవస్థతో చేతులు కలిపితే ఎదురయ్యే శాశ్వతమైన పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ వర్ణన మనకు కళ్లకు కడుతుంది. ఈ ఉద్రిక్తత మధ్యలో ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. దుర్మార్గులకు అసలు విశ్రాంతి లేదు అని విన్న వెంటనే ప్రభునందు మృతులు ధన్యులు, వారు విశ్రాంతి పొందుతారు అని ఒక పరలోక స్వరం వినిపిస్తుంది. అంటే దేవుని కోసం ప్రాణాలర్పించిన విశ్వాసులకు లభించే శాశ్వత ఆదరణాది. భౌతికంగా వారు చనిపోయినట్లు అనిపించినా వారి క్రియల ఫలం వారిని వెంబడిస్తుందని చెప్పడం నిజంగా ఒక గొప్ప ఆశ కదూ. భూమి యొక్క ఆఖరి కోత, ధాన్యం మరియు ద్రాక్ష. ఇప్పుడు మనం అసలైన క్లైమాక్స్కొచ్చాం. ఆఖరి తీర్పును మూలగ్రంథం ఇక్కడ 2 రకాల కోతలుగా ప్రతీకాత్మకంగా చూపిస్తోంది. ఈ పట్టికను గమనించండి. మొదటిది ధాన్యపు కోత. మనుష్య కుమారుని లాంటి ఒకరు, అంటే యేసుక్రీస్తు, తెల్లని మేఘం మీద కూర్చుని ధాన్యం కోస్తారు. ఇది దేవుడు తన బిడ్డలను ప్రేమగా సమకూర్చుకోవడాన్ని సూచిస్తుంది. కాని రెండోది ద్రాక్షపండ్ల కోత. ఒక దేవదూత పదునైన కొడవలితో ఆ ద్రాక్షగెలలను కోస్తాడు. ఇది పూర్తిగా దేవుని భయంకరమైన ఉగ్రతకు సంబంధించిన కోత. ఈ రెండో కోతలో ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు. కోసిన ఆ ద్రాక్షగెలలను తీసుకువెళ్ళి దేవుని ఉగ్రత అనే ఒక మహాగానుగలో వేస్తారు. ఆ గానుగను పట్టణానికి వలుపల తొక్కుతారు. ఇది కేవలం ద్రాక్షరసం కోసం అనుకుంటే పొరపాటే.
అంత్య దినాల్లో దేవుని మీదకు యుద్ధానికి వచ్చే లోక సైన్యాలపై పడే కఠినమైన రక్తపాతంతో కూడిన తీర్పుకు ఇది ప్రతీక. ఆ తీర్పు రేంజేంటో చెప్పడానికి వాడిన వర్ణన చూస్తే మనసు కదిలిపోతుంది. ఆ ఉగ్రత, గానుగులోంచి వచ్చిన రక్తం, గుర్రాల కళ్ళెములంత ఎత్తులో అక్షరాల 300 కిలోమీటర్ల దూరం వరకు వరదలా ప్రవహించిందట. జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి. ఇది అక్షరాలా ఎలా జరుగుతోందన్నదానికంటే దేవుని కోపం ఎంత భయంకరమైన స్థాయిలో ఉంటుందో మనకర్థం కావడానికి వాడిన ఒక అత్యంత పవర్ఫుల్ ఇమేజ్ ఇది. ముగింపు 2 మార్గాల ఎంపిక. ఇదంతా చూశాక మనం ఒక క్లారిటీకి రావచ్చు. ఈ 14వ అధ్యాయం మన ముందు స్పష్టంగా 2 మార్గాలనుంచుతోంది. మధ్యలో ఇంకో ఆప్షన్ అస్సల్లేదు. మొదటిది గొర్రెపిల్ల మార్గం. లోకంలో కష్టాలొచ్చినా ఓర్పుతో తండ్రి పేరును కలిగి ఉంటూ శాశ్వత విశ్రాంతికి వెళ్లడం. రెండోది మృగం మార్గం. లోకంలోని మాయలకు, ఆకర్షణలకు లొంగిపోయి ఆ ముద్ర వేయించుకుని నిత్య ఉగ్రతని ఎదుర్కోవడం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: లోకపు మోసం టెంపరరీగా గెలవచ్చు, కాని అంతిమ అధికారం, విజయం దేవునిదే. ఫైనల్గా మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. ఆఖరి కోత సమయం ఆసన్నమైనప్పుడు మానవాళి ఎటువైపు నిలబడుతుంది? లోకమిచ్చే ఆ 666 ముద్రతోనా, లేక తండ్రి పేరుతోనా? మనకు నిత్య విశ్రాంతి కావాలా, లేక నిత్య ఉగ్రతనా? ఈ మూల గ్రంథం మనల్ని ఆలోచింపజేసేది ఈ గంభీరమైన ప్రశ్నతోనే. మీ సమాధానమేంటో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.